చేసి జైల్లో పెడతా ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేగానే జైల్లో పెట్టాడు కేసీఆర్. పెడితే ఏకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీఎం క్యాండిడేట్, సీఎం ఓవరాల్ గా సాధించి చూపెట్టాడు కదా అతను. ఎక్కడ అంటే ఒక లంసం మనీ లాగా బల్క్ ఓటర్ మైండ్ సెట్ ని క్యాప్చర్ చేస్తుంటాడు అతను. కేసీఆర్ మీద వ్యతిరేకతని ఫస్ట్ కనిపెట్టి బీజేపీ వైపుకి పోతున్న ఓటర్ని తన వైపుకి టర్న్ చేసుకోగలిగాడు, బీజేపీని ఎదవం చేసి చూపెట్టి. కాబట్టి అలాంటి వ్యూహాలు పనడంలో మంచి దిట్ట అతను. అందులో భాగంగా ఇచ్చేసి ఉండొచ్చు. అంటే ఒకటి సార్, రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కూడా అంటే నిజంగా సింక్ అయినాయో లేదంటే ఈయన మనసులో ఆ ఉద్దేశంతో మాట్లాడాడు? అంటే సినిమా హీరోలు ఏమి సైనికుల ఈ సందర్భంగా అరెస్ట్ చేసిన ఇష్యూ గురించి అదే టైంలో కాంక్లేవ్ లో పాల్గొన్నాడు ఆయన ఇండియా టుడే దాంట్లో. ఇట్లాగంటే అవును ఏం తప్పే ఉందంట అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చాడు అతను. అందులో డైరెక్ట్ గా చెప్పాడు, యాక్సిడెంట్ చేస్తే అదే అక్కడ చనిపోతే బాధ్యత వహించరా, అదే లేకపోతే వదిలేస్తే కనుక పెద్దోళ్ళని వదిలేశారంటారు మీరే, కాబట్టి చేసాము తప్పే ఉందని చెప్పుకొచ్చాడు అతను. అంటే ఇక్కడ ఇతను ఏంటంటే సినీ రంగాన్ని